జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం రత్నగిరి కొండపై ఆధ్యాత్మిక ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. శ్రీ అనంతలక్ష్మి సమేత శ్రీ సత్యదేవుల దివ్య కళ్యాణ మహోత్సవానికి దేవస్థానం అధికారులు, వైదిక కమిటీ విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేయడంతో ఆలయ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు అనివేటి మండపంలో స్వామి అమ్మవార్లను పెండ్లు కుమారుడు కుమార్తెగా అలంకరించే శుభకార్యం కన్నుల పండుగగా జరిగింది. అనంతరం రాత్రి 7 గంటలకు శ్రీ రామరాయ కళ్యాణ మందిరం వద్ద ఎదుర్కోలు ఉత్సవం భక్తులను ఎంతగానో అలరించింది. రాత్రి 9 గంటలకు కొండ దిగువన తొలి పావించాల వద్ద వెండి ఆంజనేయ స్వామి విగ్రహ సమక్షంలో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. కాగా ఈరోజు రాత్రి జరిగే స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు రత్నగిరికి చేరుకొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కిటకిటలాడుతున్నాయి. ఏకాదశి రోజున మహావైభవం, వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు వేడుకలు మరింత శోభాయమానంగా కొనసాగనున్నాయి. కొండ దిగువన స్వామివారిని వెండి గరుడ వాహనంపై, అమ్మవారిని వెండి గజవాహనంపై ఊరేగింపుగా తీసుకువెళ్లి రాత్రి 9:30 కొండపై వార్షిక కళ్యాణ వేదిక వద్ద లోకక్షేమం, భక్త సంరక్షణార్థం దివ్య కళ్యాణం నిర్వహించనున్నారు. భక్తులకు విశేష సౌకర్యాలు, భక్తుల సౌకర్యార్థం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. చిన్నారులకు పాలు, బిస్కెట్లు, భక్తులకు పులిహోర, దద్దోజనం వంటి అన్నప్రసాదాలు అందుబాటులో ఉంచారు. అదనంగా సాంస్కృతిక, సనాతన కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పటిష్టం చేస్తున్నారు. తాగునీరు, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు కూడా సమృద్ధిగా కల్పించారు. దివ్య కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 26 నుండి మే 2 వరకు ఆలయంలో జరిగే కొన్ని ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో నిత్య కళ్యాణం, ఆయుష్ హోమం, సహస్ర దీపాలంకరణ, పంచహారతులు, ముత్యాల అలంకరణ, నిజరూప దర్శనం సేవలు ఉన్నాయి. ఆధ్యాత్మిక ఆనందంలో అన్నవరం రత్నగిరి కొండపై ప్రతి అడుగులోనూ భక్తి, భవ్యత, వైభవం కలిసిన ఈ దివ్య కళ్యాణ మహోత్సవాలు భక్తులకు అరుదైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించనున్నాయి. స్వామివారి కృపా కటాక్షం కోసం తరలివచ్చిన భక్తజనం ఈ మహోత్సవాలను భక్తి శ్రద్ధలతో తిలకించనున్నారు. సత్యనారాయణ స్వామినే శౌరిణే యంత్రమధ్యస్థితాయ ప్రభాశాలినే బ్రహ్మ విష్ణు స్వరూపాయ రుద్రాత్మనే శ్రీమతే సత్యదేవాయ మంగళం. శ్రీ సత్యదేవాయ నమః. హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక పరమేశ్వరి పరమేశ్వర స్వరూప శ్రీమద్ ఆద్యాది మహాలక్ష్మి సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో 26/4/2026 సోమవారం నుండి ప్రారంభమవుతాయి. ఆదివారం నాడు స్వామివారిని, అమ్మవారిని, పెండ్లు కుమార్తెని, పెండ్లు కుమారుని చేయటం. సోమవారం రాత్రి 9:30 స్వామివారి దివ్య కళ్యాణము. త్రయోదశి నాడు స్వామివారికి పండిత సదస్యం. చతుర్దశి నాడు పౌర్ణమి నాడు స్వామివారికి చక్రస్నానం. పాడ్యమి నాడు, బహుళ పాడ్యమి నాడు స్వామివారికి శ్రీ పుష్పయాగ కార్యక్రమం అవుతుందండి. ఈ సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో వ్రతం ప్రధానంగా ఉంటుంది. ఎవరింట్లో వివాహం చేసుకున్నా, లేదంటే ఏ శుభకార్యక్రమం చేసుకున్నా స్వామివారి వ్రతం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ రత్నగిరి అంటారు ఈ కొండని. ఆ సత్యనారాయణ స్వామివారి కళ్యాణాన్ని భక్తులందరూ 50 మంది తిలకించి తరించవలసిందిగా కోరుచున్నాము. స్వామివారికి ఇక్కడ వ్రతరూపధారుడై ఉన్నాను అని చెప్పి స్వామివారు అనడం, ఆ విధంగానే స్వామివారి వ్రతరూపంగానే ఇక్కడ వెలవడం జరిగిందండి. అందుకని సత్యనారాయణ స్వామివారి వ్రతమే ప్రధానం. ఏ ఇంట్లోనైనా సరే వివాహం చేసుకున్నప్పటికీ, గృహప్రవేశం చేసుకున్నా, లేదంటే ఏ శుభకారమైనా స్వామివారి వ్రతం చేసుకోవడం పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుంది. అందుకని స్వామివారి వ్రతం చాలా ప్రధానమైనటువంటిది, చాలా పుణ్యప్రదమైనటువంటిది. ప్రసాదంలో ప్రాముఖ్యత ఏంటంటే, రాజుగారు అడవికి వెళ్ళి అక్కడ గొల్లలు వ్రతం చేస్తుంటే ఆ వ్రతం చూసి చూడనట్టుగా వచ్చేసి ఏ విధమైనటువంటి నమస్కారం కూడా చేయకుండా వచ్చేయడం వల్ల, ఆ ప్రసాదం తిరస్కారం చేయడం వల్ల వచ్చినటువంటి నష్టం ఏంటంటే, ఆయన యొక్క కుమారులందరూ చనిపోవడం, ఆ రాజ్యాన్ని ఇతరులు స్వాధీనం చేసుకోవడం వల్ల ఆయన తెలుసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి స్వామివారి వ్రతం చేసి ప్రసాదం తీసుకుని వెళ్ళడం వల్ల రాజుగారికి అన్ని శుభాలే జరిగాయని మన కథలో వింటాం. ఆ ప్రకారంగా స్వామివారి ప్రసాదానికి మహిమ ఉందండి. ప్రసాదం తీసుకున్నట్లయితే ఎవరికైనా సరే సంతానం లేకపోతే సంతానం కలుగుతుందని,
సర్వశుభాలు కలుగుతాయని, అందుకే ప్రసాదాన్ని తిరస్కారం చేయకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే ప్రసాదానికి ఎందుకండి అంత ప్రాముఖ్యత? అది పూర్వం నుంచి గోధుమ నూక, పంచదార, పాలు, ఆవు నెయ్యితో తయారవుతుంది కాబట్టి దానికి స్వామివారి నివేదన చేయడం వల్ల ఆ రుచి ఆ స్వామివారికి దాంట్లో ఉండడం వల్ల మనందరికీ అంత ఆ ప్రసాదం ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే బయట ఎక్కడ చేసినా సరే అన్నవరం ప్రసాదం అసలు అది ఆ టేస్ట్ రాదు. ఆ టేస్ట్ రాదండి. ఈ కొండ మీద చేస్తే మాత్రమే వస్తుంది. ఎందుకంటే స్వామివారి మహిమ వల్లే ఆ కొండ మీద చేస్తే మాత్రమే ఆ టేస్ట్, అది ఆ రుచి వస్తుంది. అంటే అన్నవరం సత్యదేవుని కొత్త జంటలు కంపల్సరీ దర్శించుకుంటారు. అంటే ఎందుకు? స్వామివారి వివాహం అయితే మా అమ్మాయి వివాహం అయితే స్వామివారి కొండకు వస్తామని, అదే మా గృహప్రవేశం అయితే వస్తామని స్వామివారికి మొక్కుకుంటారు. ఈ సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని చెప్పి మొక్కుకుంటారు చాలామంది. ఆ ప్రకారంగానే కొండ మీదకి వచ్చి ఎక్కడ వివాహం జరిగినా కొండ మీదకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళడం పూర్వం నుంచి ఆచారంగా వస్తుందండి. అలాగే భక్తులందరూ వస్తారు. ఎక్కడెక్కడ వివాహాలు చేసుకున్నా ఈ రత్నగిరికి వచ్చి స్వామివారిని దర్శించుకుని ధరించి వెళ్తూ ఉంటారు.